Okay, 2.15 Heisenberg uncertainty principle. Okay, a microscope using suitable photon is employed to locate an electron in an atom within a distance of 0.1 angstrom. What is the uncertainty involved in the measurement of velocity? సో ఇక్కడ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఓకే పార్టికల్ అనేది హై వెలాసిటీలో తిరుగుతున్నప్పుడు సైమంటేనియస్గా మనకి వాటి యొక్క పొజిషన్ కానీ వాటి యొక్క మూమెంటం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. అది మన హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో అక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఓకే మనకి ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు. అంటే డిస్టెన్స్ అంటే ఇక్కడ అంటే మనకి ఏమి ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు. ఓకే, ఎంత ఇచ్చారు, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1 యాంగ్స్ట్రమ్స్. సో 1 యాంగ్స్ట్రమ్, సో 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ అనమాట. 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻10 మీటర్స్ అనమాట. సో ఇక్కడ 0.1 యాంగ్స్ట్రమ్స్ కదా, సో 0.1 ఇంటూ 10⁻10 ఎంత వస్తుంది, 10⁻11 మీటర్స్ వస్తుంది. ఓకే, అలాగే మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π. సో మనకి మాస్ ఇచ్చారు కదా, సో ఎం డెల్టా వి మనకి ఏం కనుక్కోవాలి, వెలాసిటీ కనుక్కోమన్నారు. సో వెలాసిటీ కనుక్కోవాలంటే ఎం డెల్టా వి. సో డెల్టా వి, సో మనకి డెల్టా వి ఉంచండి, h/4π. ఈ డెల్టా ఎక్స్ ఎం ఇటు తీసుకురండి, డెల్టా ఎక్స్ ఇంటూ ఎం. ఓకే, h/4π ఓకే ఇంటూ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా ఎం. ఓకే, సేమ్ కిందట్లాగా వేసాను, కొంచెం బై 8 అంటే 6 హెచ్ వాల్యూ అంటే అంత 6.6 ఇంటూ 10⁻34 వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పై వాల్యూ, సో గుర్తుపెట్టుకోండి పై వాల్యూ ఎంత, 3.14 ఇంటూ డెల్టా ఎక్స్ ఎంత, 0.1 యాంగ్స్ట్రమ్. సో 10⁻11 వచ్చింది కదా ఇక్కడ, ఈ 10⁻11 ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అలాగే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻31 kgs అనమాట. సో ఇది ఇక్కడ వేద్దాం, 9.1 ఇంటూ 10⁻31 kgs అనమాట. సో మనకి ఇక్కడ చూడండి 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం, 2 2s 2 3s 3.3. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 3 3s అండ్ 3 1s 1.1 ఇంటూ 10⁻34. అలాగే ఇక్కడ చూడండి 2 3s 6, చూడండి ఇక్కడ 2 3s 6, 6 3s ఎంత, 18. సో 18 కదా, సో 1/18 రాసుకుందాం. ఇక్కడ 1.1ని 1గా రాసుకొని 18 రాసుకుంది. ఇక్కడ 10⁻11 10⁻31 అంటే ఎంత వస్తుంది, 10 ఇక్కడ 10⁻34 ఇక్కడ వేసుకుందాం. ఓకే, అలాగే 10⁻11 10⁻42. ఓకే, అలాగే ఈ 10⁻42 పైకి వెళ్తే ఏమవుతుంది, +42. సో 10⁻34 42లో 34 తీస్తే ఎంత వస్తుంది, 42లో 34 తీస్తే ఎంత వస్తుంది మనకి, 8 వస్తుంది. సో 10⁻−8. సో 1/18 కదా, సో మనకి 1/18 అంటే ఇక్కడ వేసుకోండి, అంటే 18 1. సో కావాల్సింది జీరోస్ కదా, ఇంకో జీరో కోసం 0.0. ఓకే, 0.0 రెండు ఉన్నాయి కాబట్టి 0.0 వేసుకున్నాం. సో 6 18 5s 90 కదా, 18 6s 108, 18 5s 90 10. ఓకే, మళ్ళీ ఇంచుమించు మనకి ఓకే మళ్ళీ 0.05 మళ్ళీ 5 వేసుకుందాం యాక్యురస్గా. సో 0.055 ఇంటూ 10⁻−8. సో ఇక్కడ చూడండి మనకి ఒక డెసిమల్ ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, తగ్గుతుంటూ వస్తుంది. సో 0.5. సో ఇటువైపు తీసుకోండి 0.5. అలాగే ఇంకో 0.5 ఇంటూ 10⁻−7. ఓకే, ఇక్కడ 10⁻−40 పైకి వెళ్తే ఏమవుతుంది, +40. 42లో 34 తీస్తే 8 వస్తుంది. ఓకే, 8 వస్తుంది. అలాగే ఇక్కడ మనకి 10⁻7 వస్తుంది. 0.5 ఇంటూ 10⁻7 మీటర్/సెకండ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. కంటిన్యూ. నెక్స్ట్ ప్రాబ్లం.